రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, కృపామయుడా, జీవం కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. తండ్రి, ఉదయం నుంచి కూడా రాత్రి వరకు మమ్మల్ని కాపాడినందుకు, భద్రపరిచినందుకు స్తోత్రాలయ్యా. అవును తండ్రి, అనేక మంది అనారోగ్యంతో, వ్యాధి బాధలతో, ప్రమాదాలలో, అపాయాలలో పడి ఉన్నారు, కృంగిపోతున్నారు. కానీ తండ్రి, ఈ రాత్రంతను కూడా మీరు భద్రపరిచారు, ఈ రోజంతను కూడా మీరు కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు. ప్రతి అవసరత తీర్చారు. అపాయము, ప్రమాదము ఎన్నో మార్గంలో పొంచి ఉన్నా కానీ వాటి నుంచి తప్పించి రక్షించారు తండ్రి. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మేము పడిపోతుండగా లేవనెత్తారు నాయన, వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మేమందరం మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా మీ నామాన్ని స్తుతించుకునే, ఆరాధించుకునే ధన్యత దయచేసినందుకు కూడా కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనంలో భక్తులు అంటున్నట్లుగా, అవును తండ్రి, మేము గ్రహించలేని, కనీసం మేము అనుకొనని, మా తలంపులకు కూడా రాని కార్యాలు అయా నువ్వు చేయగలవు నాయన. అయా నువ్వు మా జీవితంలో అయా అద్భుతాలు జరిగించగలవు. ఆశ్చర్యపోయే రీతిగా అయా మీ కార్యాలు ఉంటాయి తండ్రి. అందును బట్టి స్తోత్రాలు. ఎవరైతే బిడ్డలు మరి ఏ కార్యము కోసం ఎదురు చూస్తున్నారో, ఏ అసాధారణమైనటువంటి పని వారి జీవితంలో జరగాలని అనుకుంటున్నారో, ఏ అసాధ్యమైన కార్యము వారు నెరవేర్చబడితే చూడాలని అనుకుంటున్నారో, నైనా ఈ రాత్రి అందు మీరు సెలవిచ్చినట్లుగా వారి జీవితంలో అటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తురమ్మని, అయా గొప్ప వార్త ఈ రాత్రి అందు వారు వినుటకు కూడా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. ఎంతో మంది బిడ్డలు మరి విశ్వాసంతో ఈ రాత్రి అంది ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు. ఆయా ప్రాంతాల, ఆయా స్థలాల నుంచి నాయన ప్రార్థిస్తూ ఉన్నారు. పేరు పేరున మేమును తండ్రి వారిని గురించి అడుగుతూ ఉన్నాము. సహాయము దయచేయండి. దేని కొరకైతే వారు మొరబెడుతున్నారో అవన్నీ కూడా బిడ్డలకు దయచేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎస్ లార్డ్, ఆయా అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా నాయనా మీ దైవజనుడిగా తండ్రి అయా స్వరమెత్తి ప్రార్థిస్తూ ఉండగా మంచి ఆరోగ్యంతో ప్రతి ఒక్కరిని నింపండి, స్వస్థత దయచేయండి. ఎటువంటి అనారోగ్యమైనప్పటికీ సంపూర్ణ విడుదల బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. దురాత్మ క్రియలను లయపరచండి, అంధకార క్రియలను లయపరచండి నాయన ప్రభు. అదే రీతిన ఎవరైతే నాయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయారో ఆ డిప్రెషన్లో నుంచి కూడా లేవనెత్తండి. బలహీనులు కాదు, వారు బలవంతులను గుర్తెరిగి అయా ఆత్మహత్య చేసుకోవాలనే తలంపుల నుంచి బయటకు వచ్చి అయా ధైర్యముగా ఎదురించి నిలవబడగలిగిన సామర్థ్యమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం. అదే విధంగా అప్పులు కలిగి ఉన్నారు నాయన. ఎటువంటి అప్పులు బిడ్డలు కలిగి ఉన్నప్పటికీ అప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా వారు చేస్తున్న ఆ కష్టార్జితము ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి. చిల్లులు వేసిన సంచిలో వేసినట్లుగా వారి యొక్క సంపాదన ఉండకుండానైనా నానాటికి అభివృద్ధి చెందులాగున దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. కుటుంబాన్ని కూడా పోషించుకోలేని వారు ఉన్నారు, సహాయం దయచేయండి ప్రభువా. అదే విధంగా నాయన ఎంతో మంది అసమాధానంతో కుటుంబంలో జీవిస్తున్నారు. ఆ కుటుంబాలను ఈ రాత్రి అందు మీరు దర్శించండి తండ్రి. సమాధానము దయచేయండి, ప్రశాంతతను దయచేయండి. అయా భార్య భర్తల మధ్య, రక్త సంబంధికుల మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఎటువంటి విభేదాలున్నా, అనుమానాలున్నా, మనస్పర్ధలున్నా యేసు నామంలో అవన్నీ కూడా కొట్టివేయబడునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఒకరినొకరు అర్థం చేసుకొని ఒకరినొకరు ప్రేమిస్తూ జీవించగలిగినటువంటి భాగ్యమును అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా తండ్రి, కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. ఎవరైతే బిడ్డలు మరి నైట్ డ్యూటీలో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో ఏ సమస్య వారికి రాకుండా ఈ రాత్రి అంతను కూడా వారందరినీ భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం నాయన ప్రభువా. గర్భఫలం లేని వారి కొరకు అడుగుతున్నాము. ఆ యొక్క మూసుకుపోయిన గర్భము ఈ రాత్రి యందు తెరవబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప చూపించండి తండ్రి. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని బిడ్డకును అయా మీరు క్షేమాన్ని దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాం తండ్రి.
అయా ఆయా దేశాలకు వెళ్తున్నారు తండ్రి, వారి వీసాలలో, ఇమిగ్రేషన్ ప్రాసెస్లో కావలసిన డాక్యుమెంట్స్ విషయంలో కూడా సహాయము దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్నారు, ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు చేస్తూ ఉన్నారు. అన్నిటిలో వారికి దీవెనలు దయచేయండి తండ్రి. మోసపరచబడకుండా, నష్టపోకుండా కృప చూపించండి తండ్రి. అదేవిధంగా మారు మనసు లేని ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వారికి మారు మనసు దయచేయండి. కలిగి ఉన్న అడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించండి. సొంత గృహాలు లేని వారి కొరకు అడుగుతున్నాం, సొంత గృహము దయచేయండి. అయా ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు అనుకుంటున్న గొప్ప జాబ్ బిడ్డలు పొందుకున్నట్లుగా ద్వారాలు తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా వివాహము కూడా మీ చిత్తంలో అయా సాటి అయిన సహాయము చేత ఘనముగా జరిగించబడులాగున కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్ విషయంలో కూడా మీ సహాయము దయచేయమని, అయా మా భారతదేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, సైనికులను అందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదించమని తండ్రి. రాత్రి అందు మేము సేద తీరబోతున్నామయ్యా. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరచండి. ఎటువంటి నిద్రలేమి, పీడకల సమస్యలు లేకుండా కృపా సహాయము దయచేయండి ప్రభువా. అయా దొంగల వలన, శత్రువుల వలన, హాని కలిగించే పరిస్థితుల వలన, అయా దేని వలన కూడా ఈ రాత్రిని ఎవ్వరు కూడా సమస్యలు ఎదుర్కొనకుండా కంటి నిండా నిద్రపోయే కృపా భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించగలిగిన కృప చూపించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.